పోలీసుల అదుపులో ప్రసాదం తిన్న గోరంట్ల మాధవ్ అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో అసలు ఈ వార్త ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. పోలీసుల అదుపులో ప్రసాదం తిన్న గోరంట్ల మాధవ్ అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి ఈ వార్త అసలు? యాక్చువల్గా కిరణ్ చేబ్రోల్ గారికి సంబంధించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడు వైఎస్ భారతి గారి గురించి. మనం ఆ వీడియో అంతా చూసాం. యాక్చువల్గా ఈవెన్ యూట్యూబ్ వాళ్ళు కూడా కొన్ని డైరెక్ట్గా వేసేస్తున్నారు. దీని మీద కూడా ప్రభుత్వం ఆ పరంగా కూడా కొన్ని చర్యలు తీసుకునే విధంగా అడుగులు వేస్తుంది. చూడాలి ఇంకా. అంటే ఇంతకుముందు షర్మిలా గారు కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పారు. ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో దానికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా అలా వేసి 10 సార్లు దాని వ్యూస్ కోసం ఏదో చూస్తున్నాయి. వాటి మీద కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి కూటమి ప్రభుత్వం అన్నట్టుగా ఒకవైపు వాళ్ళ అన్నకి చురకలు అంటిస్తూనే ఈ విధంగా ప్రభుత్వానికి సజెషన్ కూడా ఇచ్చారు. సో నిన్న భారతి గారి మీద ఏదైతే కిరణ్ చాలా దారుణంగా మాట్లాడారో అందరూ చాలా ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరు కూడా విమర్శించారు. అది ఖండించారు. ఖండించిన తర్వాత ఆయనకి వెంటనే సస్పెండ్ అరెస్ట్ అయినప్పుడు గోరంట్ల మాధవ్ గారు వెళ్ళి అక్కడ నానా హంగామా వెళ్తే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు జీపును వదలంటే ఆయన చంపేస్తా నరికేస్తా కొట్టేస్తా అనుకోని అంటుంటే కార్యకర్తలు దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు నిర్వహించారు. అప్పటికి చెప్పారు, సార్ మీరు మాజీ ఎంపీ అక్కడ ఆగండి సార్, మీకు ఎంత ఆవేశం ఏంటి, అక్కడ మీడియా ఉన్నారు చూస్తున్నారన్నా కూడా అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో పడాలి కదా ఇంత వీరంగం చేస్తున్నాననే ఉద్దేశంతో. అంటే ఆ దాడిని నిలువరించేటువంటి క్రమంలో ఒక పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ చెంపపగలు కొట్టినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనకి చాలా వరకు విషయం ఏంటంటే ఇప్పుడు ఖాకీ యూనిఫామ్ మీద ఉన్న వాళ్ళ మీద మనం చేసుకోవడం గట్రా చేయకూడదు, రూల్స్ ఉన్నాయంట. ఈవెన్ తెలంగాణలో కూడా కొన్ని రూల్స్ ఏంటి పెట్టారంటే ఆర్టీసీ వాళ్ళకి డ్రైవర్ ఎవరైనా మిస్టేక్ చేసినా ఆ ట్రాఫిక్లో ఒకటి యాక్సిడెంట్ల పరంగా సీట్లో ఉన్నంతసేపు వాళ్ళు మీద చేయడానికి ఎవరికి రైట్స్ లేవు. అలాంటి కొన్ని రక్షణలను అయితే కల్పించింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అటువంటి ఉన్నాయో నాకు తెలియదు కానీ బట్ ఖాకీ యూనిఫామ్కి ఎక్కడ కూడా ఆ విధమైన అధికారాలు కొన్ని పవర్స్ ఉన్నాయి. సో వాళ్ళు యూనిఫామ్ మీద ఉన్న మీద ఎవరు చేసుకోవడం కానీ తొయ్యడం కానీ చేయకూడదు. మన సినిమాలో క్లియర్గా చూపించేస్తుంటారు. కాకి వాడిని కూడా కాలర్ పట్టుకొని ఎవరైనా అడిగేస్తే పోలీసు వాడు సార్ ఎందుకు వెళ్ళిపోవడం అట్లా ఏమి ఉండదు. డిపార్ట్మెంట్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే అంటే మా కజిన్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకవేళ డిపార్ట్మెంట్కి కష్టం వచ్చినా డిపార్ట్మెంట్లో వ్యక్తికి ఏవైనా అవమానకరంగా జరిగినా డిపార్ట్మెంట్ మొత్తం ఒకటే అయిపోతుందంట. అక్కడ పార్టీలతోనో లేదంటే ఒక వ్యక్తికో కొమ్ము కాసే వ్యక్తుల్లా ఉండరంట. డిపార్ట్మెంట్ మొత్తం ఒకటే అయిపోతుంది. అది బయటికి తెలియదు ఎవరికి, బట్ అంత ఇదిగా ఉంటారు వాళ్ళు. ఉండాలి కూడా చట్టాన్ని వాళ్ళు ఎంతవరకు ఇప్పుడు అందరూ ఫ్రీగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అంటే బికాజ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే మనం ఇలా ఉండలేం. సో వాళ్ళు ఎంతకని నిలువరిస్తారు. సార్ ఆగండి, మీరు ఒక మాజీ ఎంపీ దాని ఉన్నా కూడా నేను ఒకప్పుడు డిపార్ట్మెంట్ ఉన్నాయి, నువ్వు నాకు చెప్పేదేంటి, నాకు తెలీదా, నేను ఒక లైన్ కూడా ఎలా తప్పించుకోగలను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అని అంటే ఎట్లా అవుతుంది. తోసేటప్పుడు వాళ్ళు వినకపోతే రివర్స్లో నేను ఒక మా రాజకీయ నాయకుడు అనే ఉద్దేశంలో తోసుంటారు. తోస్తే ఖచ్చితంగా జరుగుతాయి అలాంటివి. కంట్రోల్ చేస్తారు. ఇంకా వినకపోతే శుతిమెత్తగా వాళ్ళ భాషలో చెప్తారు. చెప్పే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఈయన గురించి కూడా చాలా వీడియోలు వచ్చాయి. నువ్వు ఇలాంటి వాడు దుర్మార్గుడు అని చెప్పి ఈయనకి ఎవరైనా కొట్టడానికి వచ్చాడు అనుకోండి, పోలీసులు నన్ను ఆపుతారా? కొట్టడానికి వచ్చిన ముందు కొట్టరా? నెక్స్ట్ మొన్న దువ్వాడ శ్రీనివాస్ గారి విషయంలోనే ఆయన ఫ్యామిలీతో పాటు ఆమె దివ్యుల మాధురి గారి ఇష్యూ అవ్వడం, వాళ్ళ భార్య తాలూకు తల్లి కూతురు అందరూ ఇష్యూ చేస్తే ఆవిడ మీదకి అటాక్ వెళ్తే అక్కడ కాపాడింది ఎవరు? మళ్ళీ పోలీసులే కదా. ఆ పోలీసులే లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి ఏంటి ఈరోజు? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారిది. సో అట్లాగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనివ్వాలి. అందరూ ఎవరి మట్టుగాడు తప్పు చేశాడు కదా అని మరి చెలరైపోతా అంటే మరి గతంలో 2019 నుంచి 2024 మధ్యలో ఎంతమంది మాట్లాడారు? వాళ్ళందరి మీదకి వెళ్ళాడా? అటాక్ చేశాడా? వర్ర రవీంద్ర రెడ్డి మీదకి, బోరుగడ్డ అనిల్ మీదకి, వీళ్ళందరి మీదకి వెళ్ళాడా? అటాక్ చేశాడా? ఎందుకు చేయలేదు మరి? అప్పుడు లేదు ఈ ఆవేశం. అప్పుడు ఇంకా పదవిలో ఉన్నారు కదా, అప్పుడు పదవి పైగా ఎంపీగా ఉన్నాడు. అప్పుడు ఇంకా ఆవేశం ప్రదర్శించుంటే నిజంగా అందరు అప్రిషియేట్ చేసేవాళ్ళేమో. వీళ్ళందరూ ఓడిపోయినా ఆయన గెలిచేవాడేమో. అది వదిలేసి ఇప్పుడు అంటే ఇప్పుడు జనరల్గా ఓడిపోయారు, ఒకటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇవన్నీ కాదులే కానీ జగన్మోహన్ రెడ్డితో ఆయనకి అంత సత్సంబంధాలు లేవు. వాళ్ళిద్దరికి మధ్య కొన్ని గ్యాప్ చెప్పబోతున్నా, అది కూడా వస్తున్నా. ఇప్పుడు మొన్న రీసెంట్గా రాప్తాడు వెళ్ళినప్పుడు జరిగిన విషయం, అది ఐడియా ఉంది. అంటే ఇట్లా ఇంత ఆవేశం ఇంత ప్రదర్శించిన వాళ్ళు ఇప్పుడు పదవిలో ఉన్నప్పుడు ప్రదర్శించలేదు. సరే ఇప్పుడు ఎందుకు
మీరు అన్నట్టు జగన్ అన్న కళ్ళలో కనబడాలి. నెక్స్ట్ మొన్న లింగమయ్య చనిపోయినప్పుడు పరామర్శకి వెళ్ళినప్పుడు ఈయన అక్కడ ఉన్నాడు. వెళ్తే ఈయన కనీసం పలకరించినా కూడా అన్నగారు ఎందుకో ఈయన కొంచెం దూరం పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి అందరికీ కరచాలనం చేసి గోరంట్ల మాధవన్ మాత్రం అసలు పట్టించుకోలేదు అనేటువంటి వార్తలు మనం చూసాం. చాలా అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేందుకే గోరంట్ల మాధవ్ ఇప్పుడు చేబ్రోలు కిరణ్ మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా దానికోసమేనండి. ఎందుకంటే ఆయన చేసే యాక్టివిటీసు పదవిలో ఉన్నప్పుడు ఆయన మీద రిలీజ్ అయిన కొన్ని వీడియోలు చూసాముగా, చిన్న చిన్న షార్ట్ క్లిప్పింగ్స్. మరి అవి చూసినప్పుడు ఆయన ఎంత బదనామయ్యాడో అందరికీ తెలుసు. అలాగని ఇప్పుడు ఓడిపోయాడు, వేరే పార్టీలోకి వెళ్ళాడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడారు కాబట్టి టీడీపీలోకి వెళ్ళాడు, జనసేనలోకి వెళ్ళాడు, బీజేపీలోకి అంతకన్నా వెళ్ళాడు ఆయన. మరి ఇంకెట్లా పార్టీ మనుగడలో ఇందులోనే కొనసాగాలి? ఎందుకంటే వేరే ఆ ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఇందులోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మాజీ ఎంపీ. సో ఏదో ఒకటి వార్తలో నిలబడాలి. అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్టు మొన్న రాప్తాడులో ఆయన కనీసం పట్టించుకోలేదు కాబట్టి మరలా జగన్ అన్న కళ్ళలో కనబడటం కోసం, అన్న నీ కోసం ప్రాణాలని ఇస్తానన్నను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఈ మాత్రం హంగామా చేశాడు. హంగామా చేసినప్పుడు తప్పదు, మరి డక్కా ముక్కలు తినాలి. తిన్నాకే అప్పుడు పోతే పోయిందిలేరా, ఇట్లా అయితే అయింది, కానీ అన్నకళ్ళలో పడ్డాను న్యూస్లో ఫ్రీ. ఇప్పుడు మనం మాట్లాడుకుంటాంగా, ఇలా మాట్లాడుకుంటాం ఫ్రీ పబ్లిసిటీ అయినట్టే కదా, పైసా ఖర్చు లేదు. గోరంట్ల మాధవ్ ఏంటి ఇష్యూ అంటే ఏంటంటే ఏమైంది, అరెస్ట్ చేశారంట, పోలీసులు ఏదో స్వీట్లు ఇచ్చారట ఆయనకి. ఇంతకీ పోలీసుల అదుపులో ప్రసాదం తిన్న గోరంట్ల మాధవ్ అని వస్తుంది. ఏంటి అసలు ఏం జరిగింది? అయినా ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు చూస్తారో అంతవరకు కంట్రోల్ చేస్తారండి. ఇంకా ఎక్కువ చేయలేకపోతే ఏమవుద్ది? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని కూడా అట్లాగే ట్రీట్ చేశారు కదా, ఆయన ఏం చేశాడని. ప్రసాదం తినడం అంటే అర్థం కాలేదు. ప్రసాదం తినడం అంటే ఇంకేం లేదండి, పోలీసులు తమదైన స్టైల్లో చేతికో కర్రకో పని చెప్పారని అర్థం. దాంతో తిన్న ప్రసాదం అంటే అదే ప్రసాదం తినడం అంటే. వడ్డించారా, 4 వడ్డించారా అంటారు కదా, ఇక్కడ ప్రసాదం వడ్డించారంటే అది దాని అర్థం. సో అందుకు ఇప్పుడు మేబీ పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు గారికే వీళ్ళు మేము అధికారంలో ఉన్నాం అని చెప్పి నానా హంగామా చేసినప్పుడు ఇప్పుడు మాజీ ఎంపీ అంటే కొంతమంది పోలీసులు బోరుగడ్డ అనిల్కి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు కదా, అలాంటిది ఏమన్నా ట్రీట్మెంట్ ఉందేమో అనే ఉద్దేశంతో అడుగుతున్నాను. మరి అంత ఫుల్ మీల్స్ అయితే పెట్టరండి, జస్ట్ హంగామా చేశారు కాబట్టి. బోరుగడ్డ అనిల్కి మాత్రం ఫుల్ మీల్స్ పెట్టుండొచ్చు బహుశా. కొంతమంది పోలీసులతో బయటికి వెళ్ళి బిర్యానీలు తిన్నది, ఆ బిర్యానీ కాదు వేరే బిర్యానీలు కూడా తినుండొచ్చు, మనకు బయటికి చెప్పరు. కాకపోతే మరీ ప్రసాదం తిన్నారంటే అంత కావాలని చేసుకునేంత పరిస్థితి అయితే ఉండదు. కొంత మరీ వీళ్ళు మితిమీరినప్పుడు కంట్రోల్ చేయడం కోసం వాళ్ళు ఆపడమో నెట్టడము గట్రా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేస్తారండి, ప్రెజర్ ఉంటే పోలీసులు కూడా ఆ చేసిన పనికి వాళ్ళు ఏదో అడ్డితే వీళ్ళు గవర్నమెంట్ వైపు ఫేవర్గా మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ వైపు ఉన్నారని అంటారు. వాళ్ళు ఎటుకని తిరుగుతారు, వాళ్ళు ఎంతకని నలిగిపోతారు చెప్పండి. వాడిని ఏదో అరెస్ట్ చేశారు, అప్పటికే ఆయన అడుగుతున్నాడు చేపూరు కన్నా ఎందుకని అంటే పట్టుకుంటూ చెప్తున్నారు, బాబు నీ మీద ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, మరి ఏదో జీప్ ఎక్కుపోమని. ఆయన ఎక్కాడు, ముందు ఆర్గ్యూ చేశాడు, నేనేం చేయలేదండి అయిపోయింది. తర్వాత ఇంకోటి కిరణ్ అనేవాడు సారీ కూడా చెప్పాడు కదండి కదా. మరి వీళ్ళ ప్రభుత్వంలో మాట్లాడినప్పుడు ఒక్కడ కనీసం సారీ కాదు కదా, అయ్యో తప్పు మాట్లాడని గిల్టీ ఫీలింగ్ అని ఎవరి మొక్కలైనా ఉందా? గత 5 ఏళ్ళలో జరిగింది. అవేమి లేనప్పుడు ఈయన ఆవేశపడిపోయి వెళ్ళి ఏదో జగనాన్ని ఈయన పట్టించుకోవట్లేదు కదా అని వెళ్ళి ఆయన కొట్టేస్తా నరికేస్తా అంటే కాసేపు వదిలేయాల్సిందా కిరణ్ని? ఏం చేసేవాడు ఆయన? ఏం చేసేవాడు? మరి చదువుకున్నాడు, ఈయన ఒక ఉన్నత పదవిలో ఉన్నవాడు, రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాడు కదా, వదిలితే ఏం చేసేవాడు ఆయన? వదలరు. వీళ్ళు కూడా పెర్ఫార్మెన్స్ అది అంతే, మార్కుల కోసం. మరి ఆ జగనన్న 10 మార్కులు బోర్డు లిఫ్ట్ చేశాడు, 9 మార్కులు బోర్డు లిఫ్ట్ చేశాడు, ఈ జబర్దస్త్ టైప్లో తెలియదు. కానీ బయటకు వచ్చాక మళ్ళీ తెలుస్తుంది, పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి. సో ఇవన్నీ ఏంటంటే హైప్ కోసం, ఫ్రీ పబ్లిసిటీ కోసం, జగనన్న దృష్టిలో పడడం కోసం చేసే పెర్ఫార్మెన్స్లు తప్ప ఒరిజినల్గా అయితే ఇదేం ఉండదు అందులో. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.